గొర్రెల స్కామ్ కేసులో రెండో రోజు ఏసీబీ నిందితులను ప్రశ్నించనుంది. నిన్న 6 గంటల పాటు 4 నిందితులను కస్టడీలోకి తీసుకుంది విచారణ చేసింది ఏసీబీ. మొదటి రోజు విచారణలో కీలక అంశాలు రాబట్టింది ఏసీబీ. బినామీల ఖాతాల్లోకి 2,10,00,000 నిధులను నిందితులు మళ్లించారు. కాంట్రాక్టర్ మొయినుద్దీన్, పశుసంవర్ధన శాఖ అధికారులు కలిసి స్కామ్కు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై నిందితుల నుండి వివరాలు రాబట్టింది. గొర్రెల స్కామ్ కేసులో రెండో రోజు ఏసీబీ నిందితులను ప్రశ్నించింది. నిన్న 6 గంటల పాటు 4 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది ఏసీబీ. మొదటి రోజు విచారణలో కీలక అంశాలను రాబట్టింది. బినామీల ఖాతాల్లోకి 2,10,00,000 నిధులను నిందితులు మళ్లించారు. కాంట్రాక్టర్ మొయినుద్దీన్, పశువర్ధన శాఖ అధికారులు కలిసి స్కామ్కు పాల్పడినట్టు ఏసీబీ విచారణలో గుర్తించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై నిందితుల నుండి వివరాలు రాబట్టింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, దీని గురించి అయితే మళ్ళీ విచారణ జరిగినట్టు తెలుస్తోంది. ఇక నిన్న కూడా 6 గంటల పాటు ఏసీబీ విచారణ చేసినట్టు తెలుస్తోంది గొర్రెల స్కామ్ విషయంపై. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న మొదటి రోజు 6 గంటల పాటు విచారణ చేసిన ఏసీబీ అధికారులు 4 నిందితులని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ రోజు ఉదయం మళ్ళీ 9 గంటల ప్రాంతంలోనే చెంచల్గూడ జైలుకి చేరుకొని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే అధికారులు 4 నిందితులను కూడా తీసుకువచ్చి విచారిస్తున్నారు. మొదటి రోజు చాలా కీలకమైన అంశాలను రాబట్టడం జరిగింది. ఇటు గొర్రెల స్కామ్ కి సంబంధించి మొత్తం గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇప్పుడే నిందితులను తీసుకొని లోపలికి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ ఈ రోజు కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించిన ఏసీబీ అధికారులు కూడా ప్రత్యేక గది ఏర్పాటు చేసి 4 నిందితులను కూడా ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నారు. నిన్న చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. దీనికి సంబంధించిన ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో గొర్రెల స్కీమ్ కి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది కాబట్టి అందులో ఎన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి, దానికి సంబంధించిన పూర్తి విచారణ జరుగుతూ ఉంది. అయితే ఆవుల స్కామ్ కి సంబంధించిన మరో ఉదంతం కూడా రావడం జరిగింది. రైతులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు కూడా 3 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఏసీబీని ఆశ్రయించడంతో పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఏదైతే 2,10,00,000 రూపాయలను వివిధ అకౌంట్లకి మళ్లించారో, అకౌంట్లను ఐడెంటిఫై చేశారో, ఆ అకౌంట్లకు సంబంధించి బ్యాంక్ అధికారులకు కూడా ఏసీబీ అధికారులు లేఖలు రాయడం జరిగింది. అందులో అమౌంట్ ఎప్పుడు విత్డ్రా చేశారు, ఎవరు విత్డ్రా చేశారు అనే పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే వీరికి సంబంధించి 4 అధికారుల పాత్రనే కాదు, వీళ్ళకి సహకరించని కింది స్థాయి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయించినట్టు వీళ్ళు 4 కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే వీరు అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రశ్నించిన వారిని అడ్డు తొలగించేందుకు పశుసంవర్ధక శాఖలో చాలా మంది కింది స్థాయి అధికారులని అక్కడి నుంచి ఏదైతే పనిచేస్తున్న స్థానం నుంచి వేరే చోటికి బదిలీ చేయించినట్టు ఆరోపణలు రావడంతో దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో పనిచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కూడా చాలా కీలకంగా ఇందులో ఉన్నాడు. కళ్యాణ్, ఆయనకు సంబంధించే కాంట్రాక్టర్ ఎవరైతే 3వ వ్యక్తి ఉన్నాడో మొయినుద్దీన్ కి సంబంధించి తరచూ గొర్రెల స్కీమ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ అన్ని కూడా ఆయనకే ఇప్పించారంటే ఇందులో మతలబ్ ఏంటి అనేది కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా నిందితులను ఈ రోజు దాదాపు 7 సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఏసీబీ దగ్గర ఉన్న సమాచారంతో పాటు వీరి నుంచి రాబట్టే దానికి సంబంధించిన సమాధానాలను రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఎవరైతే ఆ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా కీలకంగా ఉన్నారు. ఫీల్డ్ స్థాయిలో గొర్రెల కొనుగోలు సమయంలో ఇటు లబ్ధిదారులతో పాటు వెటర్నరీ డాక్టర్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా
ఫీల్డ్ కి వెళ్లి గొర్రెలను చూసి గొర్రెలు కొనుగోలు చేసే ప్రతిసారి కూడా అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. ఒక యూనిట్ కి 1,50,000 పైన ఖర్చు చేసినప్పటికీ అందులో లబ్ధిదారులు 45,000 రూపాయలు డీడీ కడితే మిగతా 1,20,000 రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ కింద అందించింది. ఇక్కడే వీళ్ళు ఏవైతే నిధులు జారీ చేయాల్సి ఉంటుందో ఆ నిధులన్నిటిని కూడా గోల్మాల్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొదట కమిషన్ రూపంలో 20,000 నుంచి 40,000 రూపాయలు తీసుకున్న అధికారులు తర్వాత మొత్తం రైతులకు చెల్లించాల్సిన డబ్బులని కూడా కొట్టేశారంటే భారీ ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా రైతులు ఇప్పటికే రైతుల స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. కాబట్టి రైతులు ఇచ్చిన సమాచారంతో 4 నిందితులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా వారితో చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇక కాంట్రాక్టర్ మోయినుద్దీన్ కూడా దుబాయ్ పారిపోయినట్టు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఈ మోయినుద్దీనే కాకుండా ఈ స్కీమ్ లో జరిగిన గోల్మాల్ ని మొత్తం కూడా బయట పెట్టేందుకు ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గత 4 ఏళ్లలో జరిగిన అవినీతి పైన ఏదైతే నిధులు విడుదల చేశారో ముఖ్యంగా ఈ 4 నిందితులు విడుదల చేసిన నిధుల పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. మొత్తానికి సంబంధించి అన్ని జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ స్కీమ్ అమలు చేశారు. కాబట్టి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎన్ని నిధులు గోల్మాల్ జరిగాయి, ఎక్కడ దారి మళ్ళాయి, వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి స్కీమ్లను స్కామ్లుగా మార్చిన గత ప్రభుత్వంలోని అధికారులు అదేవిధంగా నాయకుల పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఎందుకంటే పాడి పరిశ్రమలకు సంబంధించిన ఆవుల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారంటే వీళ్ళు పశుసంవర్ధక శాఖలో ముఖ్యంగా ఫైల్స్ కూడా మాయం చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీస్ లో కొన్ని కీలకమైన ఫైల్స్ ని ఆటోలో తీసుకెళ్లి తరలిస్తుండగా ఓఎస్టీ పైన నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఫైల్స్ మాయం చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉన్న ఫైల్స్ ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ స్కీమ్ కు సంబంధించిన పాత్ర ఎవరెవరిది ఉంది, రాజకీయ నాయకుల పేర్లు వస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఈ కాంట్రాక్టర్లకి రాజకీయ నాయకులకి అధికారులకు మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయి, వీటికి సంబంధించిన కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది. కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు కూడా చాలా కీలకంగా సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది. రేపు కూడా 3 రోజుల పాటు కోర్టు అనుమతించింది. కాబట్టి నిన్న దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించి చాలా సమాచారాన్ని రాబట్టడం జరిగింది. ఇక ఈ రోజు కూడా ఏదైతే నిందితులు ఉన్నారో వారిని కూడా ప్రశ్నించి చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది. దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలోనే ఈ విచారణ అంతా కూడా కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.